న్యూస్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం నుండే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ జామ్లతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. దర్శనానికి ఎంత సమయం పట్టినా అమ్మవారిని దర్శించుకునే వెళ్తామని భక్తులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు నూతన సంవత్సరం కావడంతో ఇక్కడ అదేవిధంగా ఈరోజు స్కూళ్లకు అదేవిధంగా ఇటు కార్యాలయాలకు హాలిడే ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి పెద్దమ్మ గుడికి వస్తున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వేలాదిగా ఇక్కడ భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి వచ్చి ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ క్రిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ వందలాదిగా వేలాదిగా ఇక్కడ భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 2026 సంవత్సరం ఈరోజే ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కూడా ఇక నుంచి కూడా అన్ని మంచి రోజులే ఉండాలి, మాకు శుభం కలగాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఈరోజు ఇటు ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచే కాకుండా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఉంది. ఇక్కడ కాకుండా కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి మెట్రో స్టేషన్ బస్ స్టాప్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ బస్ స్టాప్కి అతి సమీపంలోనే ఈ గుడి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మెట్రో స్టేషన్ వద్ద నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా భక్తులు ఎక్కడా కూడా గ్యాప్ లేదు. రోడ్డు పైన కూడా మనుషులు నడవడానికి కూడా సో అక్కడ గ్యాప్ లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకవైపు ఇటు పోలీసు బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఆలయ కమిటీ కూడా ఇక్కడ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుడిని అత్యంత సుందరంగా దీన్ని అలంకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పువ్వులు అదేవిధంగా ఇతర డెకరేషన్లతోటి ఇక్కడ అమ్మవారి గుడిని అయితే ప్రత్యేకంగా అలంకరణ చేశారు. వేలాదిగా అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. लाइन पे खड़ा हुआ कैसा लग रहा है? अभी 5 मिनट हुआ मुझे आके, अभी मैं अंदर जाके देखूंगी। हर साल आता मैडम आप? नहीं, पहली बार आ रही हूँ मैं। क्या सुना इस टेम्पल के लिए? मैंने ये लोग मुझे साथ में लेके आए, सुना है यहाँ पे बहुत सारी मान्यताएं पूरी होती है, तो देखते हैं क्या होता है। कहाँ से मैडम? नागपुर से। थैंक यू। ना पेर दिव्या, హైదరాబాద్ తిరుమలగిరి। ఎవ్రీ ఇయర్ వస్తారండి ఇక్కడ? ఎవ్రీ ఇయర్। అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో ఇట్లా ఉంది. న్యూ ఇయర్ కదా, అందుకనే క్రౌడ్, నార్మల్ టైంలో ఉండదులే। Thank you. No, I am from Bangalore and visiting this temple to the new time. Say that it was very famous temple. Yeah, visiting it for the first time. So do you often visit every new year for a new temple every year? Yeah, I usually visit temples to the new year, and since I am here in Hyderabad, so I wanted to visit here. Yeah, okay. That's it. Happy New Year. Chaitanya. హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా చెప్పు. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వర్ష, మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. ఎట్లా అయింది మేడం దర్శనం? దర్శనం మేము 10 వరకు ఇక్కడే ఉన్నాము, 10-10:30 వరకు. మాకు తొందర అయిపోయింది, లైన్లో తొందరనే వెళ్ళిపోయినాం మేము. దర్శనం కూడా చాలా మంచిగా, ఇప్పుడు ఎక్కువ అయినారు మొత్తం. ప్రతి కొత్త సంవత్సరానికి ఈ గుడికి వస్తారు? నేను ఫస్ట్ టైం వస్తున్నా, ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, ఈసారి కుదిరి నేను ఫస్ట్ టైం వస్తున్నా, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాం మేము. ఏం చేస్తుంటారు మేడం మీరు? మేము హౌస్ వైఫ్, మా పాప. అంటే ఈ న్యూ ఇయర్కి ఏమైనా కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏమైనా ప్లెడ్జ్ లాంటిది ఏమైనా? లేదండి, అవన్నీ ముందు చేసినా కానీ అవి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ దర్శనం చేసుకొని మంచి జరగాలని దర్శనం చేసుకొని పోతున్నాం అంతే. మీ పేరు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు హర్షవర్ధన్, మేము ఇక్కడ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఉంటాము. ఫ్రెండ్స్ తోటి వచ్చారా? చిన్నపాటి ఫ్రెండ్స్ ట్రిప్, పంచాధూతి అన్నీ నిన్ననే కొని స్పెషల్ దర్శనం కోసమని వచ్చాము. మన పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని
కోరుకొని వచ్చామన్నట్టు. మా ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తా. నిఖిలు అంటే ఈ న్యూ ఇయర్ నుంచి కొత్తగా అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు అని అట్లా ఏమైనా అనుకున్నారా? నిన్న రాత్రి బాగానే 12 వరకు డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇక తెల్లారిన తర్వాత మళ్ళీ అదే మొక్కలు అదే అయిపోయి మాటలు అనుకొని ఇక అక్కడెక్కడే వదిలేసామన్నట్టు. ఇక కొత్తగా ఏం లేదన్నట్టు. లేదు, నో చేంజ్. అంటే ప్రతిరోజు వస్తూనే ఉంటుంది కదా, అందులో కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు. మనం మారాలనుకుంటే అప్పుడు మారిపోతాం అంతే అన్నట్టు. నువ్వు అనుకుంటున్నావా మారాలని? నేను ఇంకా కొన్ని మారాలి ఆలోచిస్తున్నాను. అన్ని జీవితం గురించి ఆలోచించి అందరినీ సలహా తీసుకుంటూ మారాలని అనుకుంటాను. ఎవరైనా అడగండి. ఎంత సమయం పట్టింది దర్శనానికి? ఇంకా దర్శనం ఏం లేదు, ఇప్పుడే వచ్చాను జస్ట్. ఇంకా దర్శనం చేద్దామంటే ఇంత రష్ ఉన్నారు కదా, సో ఆలోచిస్తాం అన్నట్టు. లేకపోతే ఏదో ఒక మధ్యలో ఇరకాలి అటు అమ్మాయిల వాళ్ళని అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం అన్నట్టు. లోపల లడ్డూలు అవన్నీ మావాడు అక్కడ మాకే ఇప్పిస్తారు అన్నారు. అతను మాట్లాడతాడు. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సుమతి, సికింద్రాబాద్ నుంచి వచ్చాం. ఎంతసేపు అయింది మేడం దర్శనానికి? ఎంత సమయం లైన్లో ఉన్నారు? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం ఈ టెంపుల్కి? ఎవ్రీ ఇయర్ జనవరి 1కి కంపల్సరీ వస్తాం మేము. ఏంటి మేడం అంటే ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏం వదిలేద్దాం అనుకుంటున్నారా, అట్లా ఏమైనా అనుకున్నారా? ఏం లేదు, అన్నీ మంచి జరగాలని మొక్కుకున్నాం అంతే. సో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మేడం? అన్ని ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తుంది అని ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఏం చేస్తుంటారు మేడం మీరు? నేను అకౌంటెంట్గా చేస్తాను కంపెనీలో. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? ప్రేమలత, ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాం మేము, పద్మనాభ నగర్. ఇక్కడికి వచ్చిన కోరికలు అన్నీ తీరుతాయండి. పెద్దమ్మ గుడికి వస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే కాయిన్ పెడతాం చూడండి, అది మన సాటిస్ఫాక్షన్. అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాం ఇక్కడ, నెలకు ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఈరోజు చాలాసేపు అవుతుంది అనుకున్నాం కానీ అంటే ఇక దగ్గర ఉంటుంది కదా సిటీలో, మనకు టెంపుల్ అంటే దగ్గర కదా. ఇది అక్కడ బల్కంపేట ఎల్లమ్మ గుడి అయినా అంటే తొందర అయిపోతుంది. ఆడవాళ్ళకి ఇప్పుడు జెంట్స్కి లేడీస్కి అయినా సపరేట్ పెడుతున్నారు కదా, తొందరగా అయిపోతుంది. మై నేమ్ ఈస్ నందిని. ఎవ్రీ ఇయర్ రాలేదు, నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. సో ఇది బాగా ఫేమస్ అని అందరు చెప్పుకుంటూ ఉంటే నేను వచ్చాను. పొద్దున వచ్చాను కానీ దర్శనం చూస్తే బాబోయ్ భయం వేస్తుంది నాకే. కానీ నాకు ఫస్ట్ నుంచి అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి ఎంత రష్ ఉన్నా సరే క్లియర్ చేసుకునే వెళ్తాను. నాకు ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే నా మనసు బాగుంటుంది. ఈ సంవత్సరం నుంచి అందరికీ మంచి జరగాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. నాకు ఈ సంవత్సరం మంచి జాబ్ రావాలి అండ్ వెల్ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎక్కడి నుండి మేడం? యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. మేము ఆంధ్ర నుంచి జాబ్ కోసం వచ్చి స్కిల్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఈ ఇయర్లో ఎట్లైనా జాబ్ చేయాలి. ఈ అమ్మవారి దయ వల్ల నాకు పక్కా జాబ్ రావాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు రవి, నాది ఆంధ్ర. చాలాసార్లు వచ్చాను ఈ టెంపుల్కి. కాకపోతే ఈరోజు స్పెషల్ కదా, ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఈరోజు రావడం జరిగింది. దర్శనం ఏం తీసుకోలేదు, కాకపోతే కొంచెం ఇంటికాడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అవన్నీ కొంచెం వెళ్ళగా షటిల్ అవ్వాలని చెప్పేసి వచ్చాను. పర్లేదు, ఏర్పాట్లు అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి. అంతా ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలాసార్లు విజిట్ చేశాను ఇక్కడికి వచ్చి. పర్లేదు, ఇంకా రష్ లేదు. జనవరి 1 కదా, రష్ ఉంది. అందరూ ఫ్యామిలీ మంచి బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేసిన అంతే. అంటే కొంచెం నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది. మా అమ్మ రీసెంట్గా డెత్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకోవాలి, కొంచెం మంచి వైఫ్ రావాలని చెప్పేసి ఇంకా దేవుడిని ఇంకా ప్రార్థన చేసుకున్నాను అంతే. ఇంకా నా పేరు వరలక్ష్మి, మాదైతే ఆంధ్ర. ప్రజెంట్ ఇక్కడ మేము ఉంటున్నాం అన్నమాట, హఫీస్పేట్లో. ఈ రోజు కొంచెం స్పెషల్ కాబట్టి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాం. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీ అని కొంచెం రష్గా ఉన్న, లోపలికి వెళ్ళకపోయాం. కానీ అమ్మవారి దయ వల్ల కొంచెం డెలివరీ బాగా అవ్వాలని మొక్కుకుందామని వచ్చాం. అదొక్కటి జరిగితే చాలు. ఆ అమ్మవారి దయ వల్ల బాబు పుట్టాలని కూడా కోరుకుంటున్నా అంతే. ఇది చూసాం కదా,
జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం 4:30 నుంచి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. నూతన సంవత్సరం కావడంతో ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ వేలాదిగా అయితే భక్తులు వచ్చి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ భక్తులు తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.